హలో అండి. వెల్కమ్ టు మై కిచెన్. సో, ఈ వీడియోలో అయితే మనం యమ్మీ యమ్మీ చేపల కూర ఎలా చేయాలో చూసేద్దాము. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేస్తారు. అండ్ ఇక్కడ చేపల కూర చేయడానికి ముందు ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండుని బాగా వాటర్‌లో నానబెట్టాలి. చూసారు కదా! నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో నానబెడుతున్నాను చేపలను. సారీ చింతపండుని. ఇంతలోనే ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నె వేడెక్కాక అందులో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. దాంతో పాటు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు, ధనియాలు 2 కొద్దిసేపు వేడవ్వాలి. అంతలోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ రెండిటిని, ఆ మూడిటిని ఇలా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేడిపడితే చాలు. మాడాల్సిన అవసరం లేదు. బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు. వేడిపడితే చాలు. అవి వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. మీకెంత ఇష్టమైతే అన్ని వేసుకోవచ్చు ఆవాలు. సో, ఆవాలు వేసుకొని, ఆవాలు వేగిన తర్వాత అందులో ఉద్దిపప్పు, ఆవాలు అంటారు మామూలుగా అయితే. ఉద్దిపప్పు వేసుకోవాలి. ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అంటే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమోటాని వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేపుకోవాలంటే టమోటా మగ్గాల్సిన అవసరం లేదు. వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకుంటే చాలు. సో, ఇవి వేగే లోపల మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాము. మీలో ఎంతమందికి చేపల కూర చేయడం ఇష్టము? చేపల కూర తినడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, బేసికలీ అయితే అందరూ ఆహ్, మాకైతే ఇక్కడ చెరువు చేపలే దొరుకుతాయి. సముద్రం చేపలు దొరకవు. మీలో ఎంతమందికి సముద్రం చేపలు ఇష్టము? ఎంతమందికి చెరువు చేపలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, చూసారు గదా! నేనిక్కడ టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలేసుకుంటే చాలు. అవి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో. ఉప్పు అంటే సాల్ట్ వేసుకోవచ్చు, రాళ్ళుప్పు వేసుకోవచ్చు. నేనిక్కడ రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మేము రాళ్ళుప్పే యూజ్ చేస్తాం కాబట్టి. రాళ్ళుప్పు చానా మంచిదండి హెల్త్‌కి. అందులోనే కొద్దిగా పసుపు ఎంత అంటే 1 స్పూన్. 1 స్పూన్ అన్నా మీకెంత మేమైతే 3/4 వేసాము. సో, 3/4 స్పూన్ పసుపు వేసుకొని అందులోని ధనియాల పొడేసుకోవాలి. ధనియాల పొడి లేకపోతే అసలు రుచే ఉండదండి. ఏ కూరైనా అంటే నాన్ వెజ్ ఏదైనా సరే. సో, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడొచ్చి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులోని తగినంత కారం వేసుకోవాలి. అంటే తగినంత కారం అంటే మీ మిరప్పొడి. కొన్ని మిరప్పొడులు ఏంటంటే 3 స్పూన్స్ వేసినా కారం ఉండదు. కొన్ని మిరప్పొడులు 1 స్పూన్ ఏసిన కారం ఎక్కువుంటుంది. సో, అలా మీకు తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి. ఇంతకుముందు చెప్పాను గదా నేను హ్మ్. చింతపండు నానబెట్టుకోవాలి అనేసి వాటర్‌లో. సో, ఆ వాటర్‌ని అది చింతపండుని బాగా నలిపి పెట్టుకోవాలి. ఆ చింతపండు రసాన్ని మొత్తం దీంట్లో వేసి ఇక్కడ మనం కలుపుకుంటున్నాం గదా! దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అంటే ఉడకక ముందే కొద్దిగా మనకి చేపలు ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాల్సొస్తుందో అంత వాటర్ ఏసుకోవాలి. సో, ఇంతకుముందు ఫస్ట్‌లో మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం గదా! వాటిని పౌడర్ జేసుకోవాలి. అలా పౌడర్ చేసుకునేటప్పుడు దాంట్లో తెల్లగడ్డలు గూడా వేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఇది పులుసు మగ్గుతాంది గదా! బాగా ఉడుకుతాంది గదా! దీంట్లో కడిగి పెట్టుకున్న చేపలు వేసుకొని చేపలు ఉడకాలి. ఉడికిన తర్వాత మనం తీసుకున్న పొడి అంటే మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని చేపల కూరని కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే గంటెతో కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే గిన్నెని అలా ఇలా తిప్పుతూ ఉంటే చాలు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే చాలు. ఆ పొడి మిక్స్ అయిపోతుంది. సో, మెంతుల పొడి లేకపోతే చేపలు రుచే తెలీదసలు. మెంతుల పొడి వేయకముందు అంటే వేయకుండా తిని చూడండి. వేసి తిని చూడండి. టేస్ట్ వేరేగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.